భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వాడవాడల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడమే కాకుండా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క వార్షికోత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో దేశ స్వాతంత్ర్యం కోసం, దేశంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి వీరోచిత పోరాటాలలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం, రాజభరణాల రద్దు కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, అదేవిధంగా భూ సంస్కరణ చట్టం కోసం సాగించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా దేశంలో కరువు, వలసలు, ఆత్మహత్యల పరంపరలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, దినదినం అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి, వలసలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నటువంటి నేపథ్యంలో, దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు, చిన్నకారు రైతులకు ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో పోరాడి 2004లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషించింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, అటవీ హక్కుల చట్టం ఇత్యాది అంశాలలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో అనేక విజయాలను సాధించడంలో, పాలక ప్రభుత్వాలను ప్రభావితం చేయడంలో అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు ఏవైతే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉంది. భూములను కట్టబెట్టడంలోనే భాగంగానే ఇవాళ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేస్తూ ఉంది. ఆపరేషన్ కగారు పేరుతోటి అటవీ సంపదను కొల్లగొట్టడానికి, ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి,